స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఎవరు బాబు నువ్వు? స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి. ఎందుకు ఇలా వచ్చావు? ఆ కష్టాలన్నీ పోవడానికి మీ దగ్గరికి వచ్చాను స్వామి. కంగారు పడకు, నేనున్నానుగా. రాగానే చూస్తే మీరేమో చనిపోయారేమో అనుకున్నాను స్వామి. మూర్ఖుడా, స్వామీజీలతో ఇలాంటి పరిహాసాలు ఆడకూడదు నాయన. క్షమించండి స్వామి. ఓకే, నీ సమస్య ఏంటో వివరించు. ఏమీ లేదు స్వామి, నా పెళ్ళంతో రోజు తిప్పలే అవుతుంది స్వామి. ఇద్దరికి చీటీ మాటికి గొడవలే అవుతున్నాయి. నా భార్యని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఒక మంచి మంత్రం ఉంటే చెప్పండి స్వామి. అదే విషయం నాకు తెలిసి ఉంటే ఈ ఏషం ఎందుకు, ఈ జుట్టు ఎందుకు, ఈ తపస్సు ఎందుకు నాయన? మీరు కూడా భార్య బాధితులేనా స్వామి? పరిష్కారం మార్గం ఎవరూ చెప్పరు. నేను 2 విషయాలు చెప్తాను, చెప్పండి స్వామి. ఆ రెండిట్లో ఏదో ఒకటి పాటించు. ఒకటి, వీలైతే నీ భార్య చెప్పినట్లు బట్టలు అంట్లు శుభ్రంగా ఉతుక్కో. మరి రెండోది, రెండోదా ఏముంది, నా బొంగు నా లెక్క గెటప్ వేసుకొని ఏదో ఒక చెట్టు చూసుకొని కూర్చోవడమే. ఇక ఆవిడ చేతిలో పోయి అన్ని కష్టాలు పడే బదులు 2 ఆప్షన్స్ చేసుకుంటా. ఎక్కడైనా ఒక మంచి చెట్టు తీసుకొని నేను కూడా మీ లెక్కనైతా స్వామి.